రైట్. పత్రికల్లో కూడా ఉచిత బస్సు పథకం వృధా అన్న వార్తని ప్రముఖంగానే కొన్ని పత్రికల్లో ఇచ్చారు, సాక్షి ఇటువంటి వాటిలో. కానీ ఈనాడు మాత్రం మామూలుగా అయితే వెంకయ్యనాయుడు గారి పెద్ద పటం కట్టి మామూలుగా రాసేవాళ్ళు లోపల ఎక్కడో రాశారండి. ఉచిత పథకాల అమలుకు ప్రభుత్వాలు చేస్తున్న అప్పులు తిరిగి ఎలా తీరుస్తారన్న విషయంపై ప్రజల్లో అఫిడవిట్ వేయాలని ఇట్లా లోపల ఎక్కడో కనపడకుండా రాశారు. దీన్ని బట్టే అర్థమవుతుంది. అప్పలరాజు గారు చెప్పండి, మీరేమంటారు? నిజంగా వెంకయ్యనాయుడు గారికి ఏమైనా చెడిందా, చంద్రబాబు గారితో ఏమైనా చెడిందా లేదా మాట వరుస కన్నారా? మరి ఈ మాట ఏదో ఎలక్షన్ ముందే అని ఉంటే బాగుండేది కదా. ఆ రోజుల్లో విద్యా వైద్యానికి మీ ప్రభుత్వం చాలా గట్టిగా కృషి చేసినప్పుడు ఎక్కడ అండగా నిలబడినట్లు లేరు. కానీ ఆ ఎలక్షన్ ముందు చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ 6కి వీటన్నిటి మీద ఎక్కడ కామెంట్ చేయలేదు, ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు. ఏమై ఉంటుంది? ఆయన చెప్పేది మంచి విషయం అయినప్పుడు కూడా అనుమానం వస్తుంది కదా. వెంకయ్య నాయుడు గారి గురించి పెద్ద మనిషి కాబట్టి మనము అనుచితంగా మాట్లాడడం, లేకపోతే ద్వంద్వార్థాలు తీయటం అన్నటువంటిది నాకు వ్యక్తిగతంగా నాకు బాగా అనిపించకపోయినప్పటికీ, ఈరోజు ఒకటి కేఎస్ఆర్ గారు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి దురాగతాలు, ఒక మాటలో చెప్పాలి అంటే దురాగతాలు. వెంకయ్య నాయుడు గారు లాంటి వ్యక్తి కూడా ఈరోజు బయటికి మాట్లాడేశారు అంటే ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైపోయింది అన్న విషయాన్ని ప్రధానంగా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారు ఆ రోజు ఇదే మనము ఆటో వాళ్ళకి 10,000 డబ్బులు వేస్తే, ఆటో వాళ్ళకి 10,000 ఇస్తే జీవితాలు మారిపోతాయా? మారవు కదా. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక మాదిరి అయిపోతుంది ఈ ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల అన్నారు. మరి ఈరోజు శ్రీలంక కాకపోతే సింగపూర్ అయిందా ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తే? ఫ్రీ బస్సు, దానికేమో ఆ పథకం పేరు, ఇది మీరు ఎప్పుడు చర్చించడం లేదు కేఎస్ఆర్ గారు. ఆ ఫ్రీ బస్ పథకం పేరు ఏంటంటే స్త్రీ శక్తి. స్త్రీ శక్తి అంటే బస్సు ఫ్రీగా నడిచేస్తే స్త్రీలకు శక్తి వచ్చేస్తుంది, స్త్రీలు అభివృద్ధి చెందిపోతారా? మహిళలు చేసుకున్నటువంటి వేల కోట్ల రూపాయలు మాఫీ చేసినప్పుడు స్త్రీలకు శక్తి రాలేదా? 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చి, 50% నామినేటెడ్ పదవులు మహిళలకు ఇచ్చి, 50% పనులు మహిళలకు ఇచ్చి, 50% రిజర్వేషన్ దేశంలో ఎక్కడ లేని విధంగా కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్త్రీలకు శక్తి రాలేదా? మనము 0 వడ్డీ రుణాలు ఇచ్చినాం ఆ రోజు స్త్రీలకు శక్తి రాలేదు. ఈరోజు రూపాయి వడ్డీకో పావుల వడ్డీకి ఏదంటాడు, ఈరోజు స్త్రీలకి అభివృద్ధి జరిగిపోతుంది అంటున్నాడు. విదేశీ విద్య చదువుకునే వాళ్ళకి ఫ్రీగా చదివించినాం మనం. ఈరోజు వాళ్ళకేమో పావుల వడ్డీకో రూపాయికో వడ్డీకో అప్పులు ఇస్తాము అంటున్నాడు, అది గొప్ప పథకం అంటా ఉన్నాడు. అంటే చంద్రబాబు చేస్తున్నటువంటి దురాగతాలు. మనం ఎంతసేపు రోడ్లు అమ్మేస్తున్నాడు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అమ్మేస్తున్నాడు, మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నాడు, పోర్టులు అమ్మేస్తున్నాడు, హార్బర్లు అమ్మేస్తున్నాడు, విపరీతంగా అప్పులు చేస్తున్నాడు, బయటకు తెలియకుండా ఇన్ని చేస్తున్నాడు అంటాం. కానండి, మొన్న రైతుల సంగతి చూస్తే రైతుల మాన ప్రాణాలను సైతం ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసినటువంటి దౌర్భాగ్యం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. వీటన్నిటిపైన కూడా విరివిగా చర్చ జరగాలి అని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో మనం మాట్లాడుతూ ఉంటే పార్టీ వాయిస్ అవుతుంది, వైసీపీ వాళ్ళు కాబట్టి ఆటోమేటిక్గా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు అని న్యూట్రల్ వ్యక్తులకి దీన్ని తీసుకొని వెళ్ళాలి అని, ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల అంశం న్యూట్రల్ వ్యక్తులకి ఇది రీచ్ అవ్వాలి, న్యూట్రల్ వ్యక్తులు దీనిపైన రెస్పాండ్ అవ్వాలని ఇటీవల కాలంలో ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడారు. అవన్నీ మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ ప్రధానంగా వెంకయ్యనాయుడు గారికి చంద్రబాబు సర్కార్ రీచ్ అయ్యి ఉంటుంది. ఓకే, అవన్నీ మళ్ళీ మాట్లాడచ్చు. అప్పలరాజు గారు పాయింట్ ఏంటంటే, సంక్షిప్తంగా ఇవి మాట్లాడితే మేజర్ అంశాల్లోకి మళ్ళీ వెళదాము. ఇక నా పాయింట్ ఏంటంటే, వెంకయ్యనాయుడు గారికి చంద్రబాబు గారికి ఏమైనా చెడిందా? ఎలక్షన్ ముందు మాట్లాడుంటే వెంకయ్యనాయుడు గారికి గొప్ప పేరు వచ్చేది కదా. నిన్నగాక మొన్న బీహార్లో 15,000 చొప్పున 75 లక్షల మంది మహిళలకు వేశారు. మోడీ గారే దానికి స్విచ్ నొక్కినట్టున్నారు నితీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో. మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నారా లేకపోతే ఏమిటి అనేది దాని మీద ఇప్పుడు చర్చ. అంత తప్పితే మిగతా అంశాల మీద మళ్ళీ వెళదాం.